మీకు అంత గుడ్ విల్ గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్, సూపర్ హిట్లు తీశారు. ప్రతి బ్యానరు ఫ్లాప్స్ తీసాయి. ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో. ఫ్లాప్ తీయని బ్యానర్ ఏముంది ఆఫ్ కోర్స్ కదా. బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, ఆ రోజున హీరోలు కృష్ణరాజు గారు కానీ, వాళ్ళని ఎవరితోని సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికన్నా ప్రయత్నం జరగలేదండి. ఆ తత్వం లేదు నాన్నగారికి. అసలు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి, నాన్నగారు అడిగితే చేస్తారు. అదే అడుగుతున్నాను. డెఫినెట్ గా చేస్తారు. అసలు అడిగేవారు కాదు నాన్నగారు. అడగలేదు. ఎవరిని అడగలేదు. మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు? అంతే. అంటే ఫుడ్ లేకుండా అయితే ఏం లేదు. నాన్నగారు సంపాదించి 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది. అదే సరే, నెక్స్ట్ మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి. పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి. అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ టోటల్గా చెప్తుండారు అనమాట. ఏదైనా చిన్నదైనా ప్లాన్ చేద్దాం, చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం, కొంచెం ఆగండి, కొంచెం తట్టుకొని మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం, ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు, పెద్ద వంశీ గారు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. బాపు గారు, రమణ గారు, సరే ఆయన అంటే వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారండి ఆయన ఆ టైంలో. వంశీ గారు ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండేవాడు అనమాట. ఆయన ఆర్ట్ అన్నా, ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం. బాపు, రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి. నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి 1 గంటన్నర 2 గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు. మెడ్రాస్లో ఉండేటప్పుడు, బెస్తనగర్లో ఉండేటప్పుడు. సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు టీవీ సిరీస్ అయినా చేయొచ్చు కదా అనేవారు. దానికి ముందు ఆది గురువు ఎవరంటే దివంగతులు, కీర్తిశేషులు, మా గురువు గారు, ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అనమాట, సత్యారెడ్డి గారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆయన మెయిన్ అండి. నేను నటుడు అవడానికి మెయిన్ కారణం ఆయన, సత్యారెడ్డి గారు. మామూలుగానే ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం. 1990లో మా సినిమా చేసేటప్పుడే నేను డబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేస్తుండేవాడిని. నా డబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు. ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, సరదా కూర్చుంటుండేవాడిని. సోకాల్డ్ ఇప్పుడు మన ఆర్టిస్ట్ జాకీ ఉన్నాడు కదా, సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తానే ఉన్నాడు. టీవీ సీరియల్లో బాగా ఫేమస్. మన హరిత హస్బెండ్ జాకీ, నేను, శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్, ప్రకాష్ రెడ్డి గారి కొడుకు, కేఎస్ రెడ్డి తమ్ముడు కొడుకు అనమాట. అవునవును. ఆయన ఆకురాడు. తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా, నర్రా శ్రీనివాస్. ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా సినిమాలు చేశాడు, చంద్రబాబు గారి సినిమాల్లో చాలా సినిమాలు చేశాడు. అందరూ తెలుసు ఆయన. అతను ఫ్యూజీ నాగరాజ్ అని ఒక హీరో, అతను కొసరాజు రాజేంద్ర అని చనిపోయాడు. ఆయన ప్రొడ్యూసర్. యాక్చువల్గా సామ్రాజ్యం అనే ఒక సినిమా చేశాడు అప్పట్లో, మమ్మూటి హీరో. మేమందరం హీరోస్, 2 కొత్త హీరోయిన్స్, 6 హీరోస్, 2 కొత్త. నేను చేయనన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు, బలివాడు అన్నా. అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నాకెందుకు వచ్చింది అని. చాలా దూరం ఉన్నా నేను ఆర్టిస్ట్, దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పా. లేదు రోయ్, నువ్వు డెఫినెట్గా చేయాలి, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నాడు. ఏమో తెలియదండి, అసలు నేను పట్టించుకుని కూడా లేదు. ఒకరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సగం ఆ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్రలేపి ఇలా చూపించాడు వాడు మేనేజరు. దానిలో తలకాయ నాది ఉంది. నాకు ఎదిగిపోయాను. ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు. అన్న తీసుకొని రమ్మంటాడు. నేను ఏంటయ్యా తీసుకొచ్చేది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, ఎందుకే సార్ ఇలా నన్ను రాకుండా అన్నాను. నాకు తెలియదు, బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను. అన్న ఏంటన్నా ఇది, ఏం లేదా, నువ్వు చేస్తావు, నీలో ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు చెయ్యాలి అంతే, నా కోసం చేయరా అని. అసలు అట్లా ఉండేది అనమాట. ఆయన నాకు షాక్ అయ్యాను. నేను అసలు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు ఈయన నా గురించి అని. నేను ప్రొడక్షన్ చూసేవాడిని కదా, నేను చేయనంటే చేయననేవాడిని. సినిమా షూటింగ్ హైదరాబాద్ రా, ఓ పని చేయరా, నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు. ప్రొడక్షన్ చూసి కావాలంటే చూసి పెడతాను,
యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను. ఉమ్. సరే ఓకే అని అన్నాడు. హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను రా, అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళాడు వాడు. అన్న వదలవా నన్ను అనేవాడిని. వదలు బొమ్మలు ఈ టైప్లో. అరే అరే చేయరా చేయరా, ఉమ్. ఆయనకి ఏం అవసరం అండి నన్ను అలా ఏం చేయడం. అవసరం ఉంది? నిజంగా అలా అనిపించింది. ఏం అవసరం ఈయనకి నన్ను అంత బతిమలాడాల్సిన అవసరం ఏంటి. సరే నన్ను చేస్తాను అన్న, ఓకే అన్నాను. ఉమ్. నాకు తెలియదండి ఎలా చేశాను కూడా తెలియదు, నాకు గుర్తులేదు. నాకు ఉమ్. మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు, ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు, డ్రెస్ వేసుకునేవాడిని, వెళ్ళేవాడిని, చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని, వచ్చేసేవాడిని. ఇన్వాల్వ్మెంట్ లేదు. లేదు, ఉమ్. తెలియదు నాకు. ఉమ్. తీరా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా నవ్వారంట థియేటర్లో జనాలు. ఓకే. తర్వాత ప్రివ్యూ వేసిన తర్వాత మా నాన్నగారు, సత్యనారాయణ గారు, అందరు ఫ్రెండ్స్ కదా, గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, అవును. మురళీమోహన్ గారు, ఉమ్. వీళ్ళందరూ "ఆ, మావాడు యాక్ట్ చేశాడు చూడండి" అని చెప్పి, నాన్నగారు కూడా పెద్ద నమ్మకం లేదు నా మీద. వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే పర్లేదయ్యా, బాగా చేశాడయ్యా, నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు ట్రై చేయొచ్చాయా, సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు గుమ్మడి గారు, ఉమ్. మురళీమోహన్ గారు, ఉమ్. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ. సరే ఏది చెప్తున్నారులే వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో. సో అట్లా నా ఎంట్రీ. ఉమ్. ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి. తర్వాత నేరం అనే సినిమా వచ్చింది, ఆయన చేశారు, సత్యారెడ్డి గారు, ఉమ్. దానిలో క్యారెక్టర్ చేశారు, అది కూడా పెద్ద ఆడలేదు. సో సత్యభామ సరదా కృష్ణులు అని మన పూసల కిషోర్ గారు ప్రొడ్యూస్ చేశాడు. అవును, పోస్లీ. అది కూడా పెద్దగా ఆడలేదు, సగంలోనే ఆగిపోయింది అది. ఉమ్. ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట. ఏదో రన్నింగ్ లైఫ్ మనకి వచ్చి రావట్లేదు, రావట్లేదు సినిమా అని. అప్పుడు మన వంశీ గారు పిలిచారు. ఉమ్. వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్, స్నేహ అని అవును. ఈటీవీ చేశారు ఇలా కదా. వచ్చినాయి. దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయా సరదాగా, నా మాట విను అని. ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే, ఆయనతో పాటు ఆయన రాస్తుంటే, రచనలు రాస్తుంటే, నేను ఆయనతో పాటు 12-1 o'clock కూర్చునేవాడిని ఉమ్. సరదాగా. ఉమ్. పని కూడా ఏం లేదు కదా. అవును. అట్లా ఆ లేడీ డిటెక్టివ్లో, స్నేహ, అలా చిన్న చిన్న ఎపిసోడ్స్, జెమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్, అలా ఏదో జస్ట్ టైం పాస్ లాగా అలా చేస్తుండేవాడిని. ఉమ్. అప్పట్లో బాబాయ్, రాళ్ళబాలి బాబాయ్, మన సాయి కుమార్ గారు నాన్నగారు, పిజే శర్మ గారు, చేశారు. అలాగే వంకాయల సత్యనారాయణ గారు, ఉమ్. ఉమ్. వీళ్ళ ముగ్గురు పరిచయం. రాళ్ళపల్లి గారు మెయిన్. ఇది ఆయన శర్మ గారి దగ్గర తీసుకెళ్ళి, మేము నాటకాలు వేస్తున్నామయ్యా, మాకు నాటక సమాజం ఉంది, వాళ్ళు బాగా చేస్తారు, థియేటర్ రెగ్యులర్గా వేస్తుంటారు. అందులో మన సాయి కుమార్ గారు, మన కిన్నెర, వంకాయల సత్యనారాయణ గారు, సాక్షి రంగారావు గారు, వేలు గారు, అలాగే పుట్టిప్రసాద్ గారు, గొప్ప అందరూ పాత్ర ఆర్టిస్టులు, మహానుభావులు. వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాళ్ళు అనమాట నాటకాలు. ఏం పని ఉండేది కాదు కదా, ఖాళీగా ఉండేవాడిని. పొద్దున్న వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని, అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు శాలిగ్రామంలో ఒక హౌస్ ఉండేది, ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి రిహార్సల్స్కి ఇచ్చేవారు. మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడిని రాళ్ళపల్లి గారిని, నేను కూడా చూడొచ్చా అని. అదేంటయ్యా అలా అంటావు, రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు. అందరు నన్ను అభిమానంగా చూసేవారు. అంటే బిహేవియర్ ఎలా ఉండేది కదా. గిరిబాబు గారు కూడా, అంటే నాన్నగారు కూడా సుపరిచితులు, ఆయన మీద గౌరవం, అలాగే నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు. ఒకరోజు ఏమైందంటే, ఒక నాటకం, దానికి హీరో చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారి సినిమా అనుకుంటా, కారంచేడులో షూటింగ్, దాన్ని వెళ్ళాల్సి వచ్చింది. అన్న ఇలా వెళ్తున్నానయ్యా, నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి, ఆ సినిమా మంచి క్యారెక్టర్, వెళ్ళాల్సి ఉంది. అమ్మా అదేంటయ్యా, శర్మ గారు, రాళ్ళపల్లి గారు, అది కదయ్యా 1 weekలో మనకి షో ఉంది కదా, మనం ఒప్పుకున్నాం కదా, అది ఇది అని అన్నారు. మరి ఎలా చేస్తాం, మరి కుదరదు కదా, మనకి సినిమా కదా, కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం అది
అంటే కావాలని చేసింది కదా ఆయన. అదే సినిమా తప్పదు. ఏం చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబాయ్ మాట్లాడొచ్చా, చిన్న రిక్వెస్ట్ అన్నాను. ఏంటన్నారు, మీరేమనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను వేస్తా అని అడిగాను. బా చాలా డేరింగ్. చంద్రమోహన్ గారు లాంటి ఆర్టిస్ట్ చేసిన వేషాన్ని ఏమో తెలియదు, అది వెళ్ళి అడిగాను. వాళ్ళు షాకు. రాళ్ళపల్లి గారును విజయ శర్మ గారు, ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, ఏది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా, హీరో క్యారెక్టర్ ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు. 2 గంటల నాటకం అది, నాటకం ఫుల్ ప్లెజ్డ్. అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు. ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు. మరి ఓ పని చేద్దాం, ఆ సీన్ ఒకసారి ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు. అంటే 2 నెలలు కంటిన్యూస్గా వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. టిఫిన్ అక్కడే, భోజనం అక్కడే, ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే, అలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకో తెలియదు, ఎక్కడ ఎక్కేసిందో ఎప్పుడు ఎక్కేసిందో తెలియదు నాకైతే. నాకు కూడా తెలియదు, కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే. అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు తెలియకుండా అడిగేశాను, స్టార్ట్ చేయండి అన్న. సీన్ స్టార్ట్ చేశారు, చూసి అయిపోయింది, సీన్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా, ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వు అని అడిగారు. నాకు కూడా తెలియదు, బాగానే వచ్చిందా అని అడిగాను. వలవడవే నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మనం రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం వరుసగా. 7వ తారీఖు అదే వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు. ఓకే. ఆ నాటకం ఫస్ట్ టైం నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా హీరోగా చేశాను అనమాట. అయితే థియేటర్ ప్రవేశం కూడా ఉంది మీకు? అంటే నాకు మా ఊర్లో రావినూతల అనే గ్రామం మాది. రావినూతల. నా ఏజ్ 9వ సంవత్సరంలోనే మా గురుతుల్యులు దామ సుబ్బారావు మాస్టర్ గారు అని ఆయన, కారుసాల వెంకటేశ్వరరావు గారని ఆయన, కృపారావు మాస్టర్ గారు అని ఆయన, వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం, ఫుల్ ప్లెడ్జ్డ్ నాటకం, 3 గంటల నాటకం వేసాం. అసలు అప్పుడు ఏం తెలియదు. వసంతకుడి క్యారెక్టర్ చేశాను నేను, శ్రీకృష్ణుడు చెలికాడిగా. అంటే అప్పుడు నాకు అసలు ఏమి యాక్టింగ్ ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్, చెప్పమంటే చెప్పేవాళ్ళం, పాడమంటే పాడేవాళ్ళం, దిగమంటే దిగేసేవాళ్ళం. ఆ రోజులు ఏముంది, 2 రూపాయల దండలు, 5 రూపాయల దండలు మెడలో వేసేవాళ్ళు. అప్పట్లో భలే రోజులు అవి. తెలియదు కూడా తెలియదు, భయం అనేది లేదు, సరదా అంతే. ఏం అంటే వాళ్ళు చేయమన్నారు చేస్తున్నాం అంతే. దానిలో ఉన్న తెలియదు, వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం కూడా తెలియదు. పొగడ్తను రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది, అలాంటి వయసు. అట్లా చేసాం. ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదనుకోండి. అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాము, చెన్నైలో చదువుకోవడం. అక్కడే పడింది మీ రావినూతల గ్రామంలోనే. తర్వాత అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఈ నాటకాలు, ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్ళపల్లి బాబాయ్ కలిసిన తర్వాత, వెంకట సత్యనారాయణ గారు, పిజే శర్మ గారు కలిసిన తర్వాత, సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఓకే. మన సాయి, ఓకే, వాళ్ళ అబ్బాయి కదా, చాలా గ్రేట్. రఘు బాగా చేస్తున్నావా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయనేవారు సాయి అనేవాడు. అట్లా అది స్టార్ట్ అయింది. ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. ఓకే. ఏది వదిలిపెట్టలేదు. చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, పండగలకి, ఉగాదికి, దీపావళికి, ఇట్లా సంక్రాంతికి. నన్ను కూడా నన్ను కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా చేయించారు ఎవరు, రాళ్ళపల్లి గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత, ఆ లేడీ డిటెక్టివ్ స్నేహ చేసిన తర్వాత, అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాస్ తప్పితే దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏవి లేవు నాకు. ఓకే, అక్కడి వరకే అది పరిమితమైంది అంతే. ఆ నారదగాన సభలో, మ్యూజిక్ అకాడమీలో ఈ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం. రేడియో స్టేషన్ వాణిమాల్ ఇప్పుడు చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్స్ చేసాం. సో అంతవరకు అయిపోయింది. ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుంటుంటే వేరే విధంగా ఉండేది, అవ్వలేదు అది. అది టీవీ సీరియల్స్ వరకు పరిమితం అయిపోయింది. అప్పట్లో ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ పరిచయస్తులు మనకి అందరూ. నాగారు డేట్లు నేను చూసేవాడు కదా. సో అందరు ప్రొడ్యూసర్స్, అందరు డైరెక్టర్స్ నాకు తెలుసు. సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి అంతవరకే. అయితే నా లైఫ్కి ఏం తోడ్పడలేదు అవన్నీ. అది టిల్ 98 వరకు.
ఉమ్, ఆ 98లో నరేష్, మన సీనియర్ నరేష్ ఉన్నాడు కదా, విజయనగరం గారి అబ్బాయి. ఉమ్, ఉమ్. ఆ, నరేష్ నేను క్లాస్మేట్స్. ఓకే. ఇది చెన్నైలో. చెన్నైలో. ఈ 10th 11th 12th క్లాసెస్, ఉమ్, బెంచ్ మేట్స్ కూడా. ఓకే. తను కూడా నాకు బాగా పరిచయంగా, తను ఆల్రెడీ హీరో అయిపోయాడు కదా అవును. అప్పటికే. అవును. తను మంచి ట్రావెల్ మాది. ఓకే. మా మన జేసీ గారి బ్రదర్స్, బుచ్చి, చిన్న బుచ్చి, పెద్ద బుచ్చి, ఎస్. జీవిత గారి తమ్ముడు, పాపం తను ఈ మధ్య పోయాడు, అవును. మురళి, మురళి. తను, మేమందరం మంచి ఫ్రెండ్స్ అనమాట మెడ్రాస్లో. ఉమ్, అయితే ట్రావెల్ అయింది ఎవరంటే నరేష్. ఉమ్. నరేష్ మంచి హీరో అయ్యాడు, పెద్ద హీరో. పెద్ద హీరో అయ్యాడు. అప్పట్లో వాళ్ళ ఓన్ బ్యానర్ మీద సీరియల్ చేశాడు. ఉమ్, నన్ను వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ పిలిపించి అతను సీరియల్లో వేషం వేయించాడు నాతో. ఉమ్. నేను చెప్తుంది 97లో. 97. ఉమ్. ఉమ్, అట్లా ఏదో అడపాదడపా అలా చేసుకుంటూ వచ్చాను తప్పితే బ్రేక్ అనేది లేదు. ఉమ్, ఉప్పలపాటి నారాయణ గారు తీసిన వసంత కోకిల సీరియల్, ఉమ్. అది నేను మామూలుగా మన వక్కంత వంశీ ఉన్నాడు కదా, అవును. అతను నేను శివాజీ రాజా, అవును. మన శివాజీ రాజా, నేను శివాజీ రాజాకి మన కిషోరు వాళ్ళ బామర్ది, ఉమ్, ఉమ్. బ్రహ్మాజీ, అవును. ఈ ఆవుతి ప్రసాద్, హరిప్రసాద్, మేమందరం ఒక చోట కలిసి మధు ఫిలిమ్స్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కలిసేవాళ్ళం మా ఇంటి దగ్గరే. ఓకే. అదొక అడ్డాలాగా. అంటలే. ఉమ్, ఆ పరిచయం తోటి వక్కంత వంశీ కూడా పరిచయం అయ్యాడు. మేమందరం స్నూకర్స్ ఆడుకునేవాళ్ళం. ఓకే. ఇట్లా పలానా నేను ఒక సీరియల్ చేయడానికి రామచంద్రపురం వెళ్తున్నా అని చెప్పాడు వంశీ. ఉమ్, ఎవరు డైరెక్టర్ అని అడిగాను, మామూలుగా అడిగాను. ఉమ్. అంటే ఉప్పలపాటి నారాయణ గారు అని చెప్పాడు. ఓ అవునా, ఆయన బాగా పరిచయం నాకు. ఉమ్, నేను అడిగాను, ఊరికి అడిగాను చెప్పు, చాలా రోజులు కలిసి ఆయన్ని, జస్ట్ అడిగానని చెప్పు అని. అలాగే అలాగే బావా అన్నాడు. ఉమ్, బావా అంటాడు. ఉమ్. అలాగే అన్న. వెళ్ళాడు. మేము ఆఫ్టర్ 4 days 5 days నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఆ రోజు. ఎందుకో ఫోన్ కాల్ చేశాడు. ఏంటన్నా, నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకొని నువ్వు రామచంద్రపురం వచ్చేసి నైట్ బయలుదేరి అన్నాడు. ఎందుకు అన్నాను. ఉప్పలపాటి నారాయణ గారు చెప్పాను, జస్ట్ నువ్వు అడిగావా నేను. అయితే ఏంటండి, ఒక క్యారెక్టర్ ఉందన్న దీనిలో. అంటే నేను క్యారెక్టర్ అడిగాను చెప్పమన్నావా అన్నాను. అంటే అంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏమనుకోవద్దు, చెప్పండి. ఛానల్లో ఊరికే సరదా చెప్పాలి. బాగుంటాయి, చెప్పండి. ఎప్పుడు నేను నాన్నగారు క్యారెక్టర్ ఏం ట్రై చేయొచ్చు కదా నువ్వు అని అడిగేవారు. నాన్నగారు అడిగారు. ఏదైనా ట్రై చేయరా, ఏదైనా క్యారెక్టర్స్ అని అడిగేవారు. ఉమ్, అంటే మా మదర్ అడిగేవారు అనమాట, వాడిని ట్రై చేయమంటే ఎందుకు, నువ్వు చెప్పొచ్చు కదా అనేది. అవును, అందరూ తెలుసు కదా, మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తే గిరిబాబు గారు అబ్బాయి అని చెప్పి ఒక సినిమా ఇస్తారే, రెండో సినిమా ఎవరు, వాడంతా వాడు ప్రూవ్ చేసుకుంటే రెగ్యులర్ అయిపోతాడు. నాకెవరు చెప్పారు అని అడిగారంట మా మదర్ని. ఓకే. అట్లా నాన్నగారు మరీ మరీ నీతిమంతుడు. అట్లా నాన్నగారు అంటే కరెక్టే కదా అనిపించింది నాన్నగారు చెప్పింది. సరే అట్లా ఆ టైంలో వీడు ఫోన్ చేసి, మన వక్కంత వంశీ ఫోన్ చేసి రమ్మన్నాడు అర్జెంట్గా. రామచంద్రపురం నైట్ బయలుదేరి వెళ్ళాను. సరే పిలిచారు కదా ఊరికే వెళ్ళి కలిసి ఏంటి అని అడుగుదామని. మంచి క్యారెక్టర్ ఉంది రఘు గారు, మీరు చేయాలి అని. సరే సార్ మీరు పిలిచారు కదా, చేయమంటే చేస్తాను సార్ అన్న, చేయండి అని చెప్పి. అది చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ సీరియలే. పెద్ద హిట్. అప్పట్లో పెద్ద వ్యాపారవేత్తగా ఎవరు, ఆ సినిమా ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది మన వైఎస్ఆర్సీపీ. ఆయన అప్పటికి వ్యాపారవేత్త. వారు చేసిన సీరియల్ వసంత కోకిల. ఓకే. సరదాగా ఆయనకి అంతే, జస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేశారు. అదే ఎవరింటూ ఫిల్మ్స్ ఎప్పుడు లేదు, సరదాగా వాళ్ళ సిస్టర్ కన్సర్న్ లాగా చేశాను. నాకే ఆశ్చర్యం వేసింది తర్వాత, ఏంటి సార్ మీరా, అప్పటి వసంత కోకిల ప్రొడ్యూసర్ మీరా ఇది, మీరు రాజకీయం, అదేంటి సార్ చాలా స్టన్నింగ్గా ఉంది నాకు అనేవాడిని. నవ్వారు ఊరుకోండి. అట్లా ఆ సీరియల్లో నాకు
కృష్ణ భగవాన్కి, రాజీవ్ కనకాలకి, శ్రీనివాసరెడ్డికి నలుగురు మంచి బ్రేక్ వచ్చింది. ఓకే. చాలా పెద్ద బ్రేక్ సీరియల్. అవును, వసంత్ కోకిల్ చాలా చాలా సెలబ్రేటెడ్ సీరియల్ అది. చాలా పెద్ద హిట్ అనమాట. అందులో కృష్ణ భగవాన్ మెయిన్ క్యారెక్టర్స్. కృష్ణ భగవాన్ అయితే నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే. మా 2 క్యారెక్టర్స్ బాగా ట్రావెల్ అయినాయి. ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్. అబ్బా, 3 సంవత్సరాలు చేసాం అది. ఇప్పుడు అనుకుంటే అది నేనే చేశాను అనిపిస్తుంది కదా మరి. అట్లా 2000 ఇయర్ వరకు 2001 వరకు ఆ సీరియల్ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.